మై డియర్ ఫ్రెండ్స్, ప్రేమలో పడ్డారా? నువ్వు పడిన ప్రేమను బట్టి నేను ఎందుకు ప్రేమించానా అని బాధపడుతున్నావా? ఇంతకీ నేనున్న ప్రేమ నిజమైనదా కాదా అని నీకు అనిపిస్తుందా? ఒకప్పుడు ప్రేమ ఒక అద్భుతం. ఆ ప్రేమలో నువ్వు ఒక యువరాజువి, నువ్వు ఒక కలల రాణివి. ఆ ప్రేమలో రక్షణ కనబడేది, పోరాటం కనబడేది, గెలుపు కనబడేది. ఆ తర్వాత ఒక అందమైన జీవితం ఉండేది. కానీ ఇప్పుడు నీవు కలిగిన ప్రేమ, నువ్వు ప్రేమించే ప్రేమలో అంత సీను నీకు లేనే లేదు. ప్రేమ చచ్చిపోయింది. హార్ట్ చెప్పినట్లు వినవలసిన ప్రేమ మైండ్ గేమ్ ఆడుతుంది, స్వార్థంతో మునిగిపోతుంది, మానసిక గాయాలని బహుమతిగా నీకు ఇస్తుంది. ప్రపంచమంతా ఒకటైనా సరే నేనున్నానంటూ పక్కన నిల్చుండవలసిన ప్రేమ నీకంటే ముందుగానే తానే నిన్ను మోసం చేస్తానంటుంది. నిజంగా ఇప్పుడు నీవు కలిగిన ప్రేమ నిజమైన ప్రేమ అని నీకు ఇంకా అనిపిస్తుందా? నీ ప్రేమ స్వార్థంతో నిండిపోయింది. నీ ప్రేమ ఫాంటసీని కోరుకుంటుంది, ఫాంటసీ ఫుల్ఫిల్ చేసుకుంటుంది. నీ ప్రేమ నిన్ను నియంత్రిస్తుంది, వ్యక్తిగత సంతృప్తిని కోరుకుంటుంది. నీ ప్రేమలో సౌకర్యవంతంగా లేకపోతే నీ ప్రేమనికి గుడ్ బై చెప్పేసి అదే ప్లేస్లో ఈజీగా ఇంకొకరిని ఎంచుకుని మూవ్ ఆన్ అయితే బాగుంటుంది అని సలహా ఇస్తుంది నీ ప్రేమ. నిజంగా ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ప్రేమ, నువ్వు కలిగి ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ అని నీకు అనిపిస్తుందా? నీ ప్రేమ నిన్ను సందేహిస్తుంది, అనుమానిస్తుంది, అవమానిస్తుంది, నిన్ను ఇబ్బంది పెడుతుంది. నీ ప్రేమలో త్యాగం ఎక్కడ కనిపించట్లేదు, సహనం కనిపించట్లేదు, ఓపిక కనిపించట్లేదు, దయ కూడా కనిపించట్లేదు. నీ ప్రేమ నీ సంతోషాన్ని కోరుకునేది, నీ ప్రేమ నీ నొప్పిని భరించేది, బాధను భరించేది. కానీ వీటన్నిటిని బట్టి ఆలోచిస్తే నిజంగా ఈరోజు నువ్వు కలిగిన ప్రేమ నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ? కానీ నీకు ఒక ప్రేమను పరిచయం చేస్తున్నా. ఈ ప్రపంచంలో నీవు ఊహించని ప్రేమ ఒకటి ఉంది, నీవు ఎరుగని ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఇప్పుడు చెప్పినవి ఏమీ కూడా ఉండవు. ఆ ప్రేమ నేను ఎప్పుడూ ప్రేమించేది, ఆ ప్రేమ మైండ్ గేమ్ ఆడేది కాదు. ఆ ప్రేమ పడిపోయిన నిన్ను లేవనెత్తగలిగేది. ఆ ప్రేమ ప్రపంచమంతా నేను వదిలేసినా కూడా ఆ ప్రేమ మాత్రమే నీతో నిలిచి ఉండేటువంటి గొప్ప ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం ఎప్పటికీ ఉండలేదు కూడా. ఆ ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నీ కోసం త్యాగం చేసింది. ఆ ప్రేమ కొన్ని సంవత్సరాల క్రితమే నీ కోసం ప్రాణం పెట్టేసింది. ఆ ప్రేమ నీ కోసం పరితపిస్తుంది. ఆ ప్రేమ నీ ఆనందాన్ని కోరుకుంటుంది, నీ సంతోషాన్ని కోరుకుంటుంది. ఆ ప్రేమలో సహనం ఉంది, ఓపిక ఉంది, దయ ఉంది. ఆ ప్రేమలో ఎలాంటి మచ్చ, డాగు, కళంకమే లేదు. ఆ ప్రేమ నువ్వు ప్రేమించలేదు కాబట్టి ఆ ప్రేమ నేను వెంటపడి వేటాడి చంపేది కాదు, చనిపోయే నిన్ను బ్రతికింప చేసేది ఆ ప్రేమ. ఈ లోక ప్రేమ అయితే నువ్వు కాదంటే నిన్ను చంపేస్తుందేమో, నీ మీద యాసిడ్ పోస్తుందేమో, నిన్ను జీవితాంతం కృషించిపోయి బ్రతికినా చచ్చిపోయేలా నిన్ను చేస్తుందేమో, బ్రతికుండి చచ్చిపోయే జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. కానీ నిన్ను ప్రేమించే ఈ ప్రపంచంలో ఆ ప్రేమ నిన్ను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడే ప్రేమ. మరణముతో నీ ప్రేమ ఇక్కడ ముగించబడుతుందేమో, కానీ ఈ ప్రేమ నిన్ను మరణమును కూడా దాటించగలిగి నిన్ను యుగాలు తరతరాలు బ్రతికింపచేసే ప్రేమ. ఈ ప్రేమకు మరణము కూడా అడ్డు చెప్పలేదు, మరణము కూడా ఈ ప్రేమను ఆపలేదు. అట్టి ప్రేమతో నిన్ను ఈ ప్రపంచంలో ఒక్కరు మాత్రమే ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమించే ప్రేమ కలిగినటువంటి వారు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడు మాత్రమే నిన్ను అలా ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా నీవు ఈ లోకం మోసపూరితమైన ప్రేమను విడిచి, స్వార్థపూరితమైన ప్రేమను విడిచి ఆ కలువరి గిరిలో నా యేసయ్య నీ కొరకు 2 చేతులు చాపి ఇప్పటికీ ఆ ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు విడిచిపెట్టి రాగలవా? ఈ లోక ప్రేమను, స్వార్థ ప్రేమను, యహలోక సంబంధమైనటువంటి ప్రేమను విడిచిపెట్టి నీ జీవితాన్ని మలినము చేసుకోకుండా, ఉన్న జీవితాన్ని కూడా పతనము చేసుకోకుండా నా యేసయ్య ప్రేమను అంగీకరించి ఆ యేసయ్య ప్రేమలోకి వస్తే ఈరోజు నిన్ను క్షమించి నీకు రక్షణ భాగ్యం ఇచ్చి నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చి నీ బ్రతుకు, నీ భవిష్యత్తును అద్భుతంగా చేసి నిన్ను పరలోక రాజ్యంలో యుగాలు తరతరాలు నిన్ను ఒక యువరాణిలా చూసినటువంటి నా యేసయ్య ప్రేమ నిన్ను పిలుస్తుంది. రాగలవా?